ఈ రోజు నుంచి నేత్రదాన సేకరణ కోసం ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ రెడ్ క్రాస్ ద్వారా అందరికీ నమస్కారం. నా పేరు కిషన్ రెడ్డి. నేను ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో రామాయణ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ ఉంది. ఐ బ్యాంక్లో మేనేజర్ ఆపరేషన్గా వర్క్ చేసి ఈరోజు జగిత్యాల రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ క్లబ్ ద్వారా నేత్రదానం కోసం వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. జగిత్యాల డిస్టిక్లో ఈ రోజు నుంచి నేత్రదాన సేకరణ కోసం ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ రెడ్ క్రాస్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరు ఇంకా మనుషులు ఇంకా లేరు మన మధ్యన అన్నప్పుడు జరిగినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే మేము నేత్రదాన సేకరణ చేయడం జరుగుతుంది. నేత్ర సేకరణ అంటే జస్ట్ ఓన్లీ కంటిన్యూ చిన్న పొర మాత్రమే తీస్తారు, ఏమీ తెలియదు, తీసినట్టు కూడా గుర్తుండదు. వాటి కోసం మీరు ఇంటిమేషన్ ఇస్తే చాలు. జరిగినప్పుడు మేమే డోనర్ సైట్ దగ్గరికి వచ్చి 24/7 అందుబాటులో ఉంటాడు కార్నియా రికవరీ స్పెషలిస్ట్. ఇక్కడే రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మేము రీచ్ అయ్యి కార్నియాలు సేకరిస్తాం. ఎంత త్వరగా తీస్తే క్వాలిటీ అంత బాగుంటుంది. ఎప్పుడైనా 24/7 మన టెక్నీషియన్ కార్నియా రికవరీ స్పెషలిస్ట్ అందుబాటులో ఉన్నారు. ఆ నంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే తప్పకుండా మేము వెళ్ళి ఎక్కడ డోనర్ సైట్ ఉంటే అక్కడికి వెళ్ళి జస్ట్ కార్నియా రిమూవ్ చేసినట్లయితే వాళ్ళు తిరిగి చూపుదారు ఈ ప్రపంచాన్ని ఇద్దరి ద్వారా చూస్తారు. ఇద్దరే కాదు, ఇంకా ఎక్కువ మంది కూడా, ఇద్దరి కంటే ఎక్కువ మందికి చూపు రావడానికి అవకాశం ఉంది. మన ట్రెడిషన్ ప్రకారం మనిషి ఇంకా లేడన్న తర్వాత మనకు అందరికీ తెలిసింది, మన సాంప్రదాయాల ప్రకారం మనం మట్టిలో కప్పడం కానీ లేదా కాల్చడం జరుగుతుంది. కానీ కుటుంబ సభ్యులు మనిషి ఇంకా ఆప్తులు లేనప్పుడు ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం వలన తిరిగి వాళ్ళ ఆప్తులు ఈ ప్రపంచం చూపు ద్వారా పునర్జన్మెత్తి చూడగలుగుతారు. ఈ అవకాశం అందరికీ రాదు. జగిత్యాలలో నేత్రదాన సేకరణ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఎక్కడైనా మనిషి ఇంకా లేడన్న తర్వాత తెలిసినప్పుడు ఈ కాంటాక్ట్ నెంబర్కు మీరు ట్రై చేసి మీరు ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే మేము డోనర్ సైట్ దగ్గరికి వచ్చి 20 నిమిషాల ప్రొసీజర్ ద్వారా కార్నియాలు సేకరిస్తారు. మీరు అందరూ చూడవచ్చు. తీసినట్టు కూడా కనబడదు. మేము స్పెషల్గా ట్రైనింగ్ పొంది ఉన్నాం కాబట్టి జస్ట్ ఓన్లీ బ్లాక్ పోర్షన్ పైన కప్పబడిన వైట్ ట్రాన్స్పరెంట్ లేయర్నే కార్నియా అంటాము. మన చూపునిచ్చేది ఆ లేయరే మాత్రం కాబట్టి ఆ లేయర్ మాత్రం తొలగించడం జరుగుతుంది. మీరు గుర్తుపట్టలేరు, తీసినట్టు తెలియదు. కానీ మీరు తీసుకున్న ఒక్క నిమిషం నిర్ణయం వలన మీ ఆప్తులు పునర్జన్మెత్తి చూపుదారు ఈ ప్రపంచాన్ని చూస్తారు. దాన్ని అది ఎలా సాధ్యమవుతుందంటే నేత్రదానం అనే ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ సాధన ద్వారా మనము మన దేశంలో ఉన్నటువంటి కార్నియా వల్ల అంధత్వం ఉన్న వాళ్ళకి మనం తిరిగి చూపించి ప్రపంచంలో అంధత్వాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓవరాల్గా మా ఉద్దేశం 24/7 మీకు అందుబాటులో ఉంటాం జగిత్యాల్లో. అండ్ ఈ రెడ్ క్రాస్ సొసైటీలోనే మాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. మేము ఇక్కడే ఉంటున్నాము. 24/7 మా టెక్నీషియన్ ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. తప్పకుండా మేము డోనర్ సైట్ దగ్గరకు వచ్చి కార్నియాలు సేకరించి 20కి చూపు రావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ యాక్చువల్గా నేత్రదానం అనేది మనిషి ఇంకా లేడన్న తర్వాత ఎంత త్వరగా తీస్తే అంత క్వాలిటీ బాగుంటుంది. వితిన్ 6 to 8 hours లోపల కార్నియాలు సేకరించాలి. బట్ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మనిషి ఇంకా లేడన్న తర్వాత ఇంటి దగ్గరికే ప్రిజర్వ్ బాక్స్ని తెచ్చి ప్రిజర్వ్ చేస్తున్నారు బాడీని. కాబట్టి వితిన్ 6 hours లోపల ప్రిజర్వ్ చేసినట్లయితే మనం ఇంకా ఎక్కువ అవర్స్ అయినప్పటికి కూడా సేకరణ జరుగుతుంది. బట్ కార్నియా డ్రై కాకుండా ఉండాలి. అందుకే మనం ఈవెన్ 8 hours కానీ ఇంకా ప్రిజర్వ్ చేస్తే ఈవెన్ 12 hours కానీ వితిన్ 24 hours లోపల కార్నియాలు సేకరించడం జరుగుతుంది సార్. ఎంత త్వరగా తీస్తే అంత క్వాలిటీ బాగుంటుంది.